మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిరా గ్రామంలో దొడ్డి కుమరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దొడ్డి కుమరయ్య జయంతిని పురస్కరించుకుని బీరప్ప వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో కుల బాంధవుల సమక్షంలో పలువురు నాయకులు దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు దొడ్డి కుమరయ్య అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మెదక్ జిల్లాలోని ఎక్కడా లేని విధంగా షేరిలా గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీరప్ప వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో కుల బాంధవులు సమక్షంలో పలువురు నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని షేరిలా గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని స్థాపించడం ఆహ్వానించదగ్గ విషయం. ఆయన ఆశయాలు మనం పేదోళ్ళగా ఉండొద్దు, ఎటువంటి అయితే అహం చూపెట్టుకొని ఉంటారో వాళ్ళని ఎదిరించి పోరాడితేనే మన హక్కులు మనకు వస్తాయనే ఆలోచనతో దొడ్డి కుమరయ్య గారు ఎవరికి భయపడకుండా రొమ్ము ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి. దొడ్డి కుమరయ్య ఆశయ సాధనలో ఇప్పుడున్న యువత కూడా ఆయన ఆశయ సాధనలో నడుస్తూనే ఆయన విగ్రహం పెట్టిన దానికి మనకు ప్రతిఫలం లభిస్తుంది. ఏదో ఇప్పుడు నడుస్తున్న దాన్ని బట్టి ఉంటే ఆయన విగ్రహం పెట్టినా ఆయన ఆశయాలను మనము ప్రవర్తించకపోయినా మనకు పెట్టినా పెట్టకపోయినా ఒకటే. దొడ్డి కుమరయ్య అనేటోడు జల్ జంగల్ పోరాటంలో ఒక సాయుధ పోరాటాన్ని గొర్రెల కాపరి, ఆయన చూడడానికి గొర్రెల కాపరి, ఆయన ఒక విష్ణూరి దొరగారి రామచంద్ర రెడ్డిని ఎదిరించి ఆయన హక్కులు, ఆయన కులానికి సంబంధించిన హక్కులను కాపాడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఎల్లవేళలా మనం అందరం గొల్ల కుర్మలం వేరు కాదు, గొల్ల కుర్మలు ఒకటే. వాళ్ళ పాలకుల కోసం మనం వేరు చేసి విభజించి పాలిస్తారు తప్ప మనలో చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్లయితే ముందుకు పోయారో, ఎవరినైతే ఎదిరించి ముందుకెళ్ళి మన ఆశయ సాధనలు మనకు వచ్చే హక్కులను కాపాడుకుంటున్నారో ఇప్పుడున్న యువత కూడా మనం కూడా మీతో పాటు మేము కూడా ఉంటాము. ఆ హక్కులను కాపాడుకున్నప్పుడే వాళ్ళకు నిజమైన నివాళి కానీ జయంతులు కానీ విగ్రహాలు కానీ పెట్టడం సరైన దృక్పథం అని నాకు తోచింది. నేను చెప్తున్నా, జై కుమరయ్య. దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని మెదక్ డిస్టిక్లో ఎక్కడ ఇట్లా దొడ్డి కుమరయ్య విగ్రహం లేదు. ఫస్ట్ షేర్ల గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని స్థాపించాము. ఇక్కడ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పలువురు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, మా కుల పెద్దల అందరితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అలాగే దొడ్డి కుమరయ్య 99వ జయంతిని మా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు మరియు కుల పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి 1927 కరవెండి గ్రామంలో జన్మించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక గ్రామంలోని పలువురి సంఘాలకు పోరాటానికి నాంది పలికి అతను ఆ యొక్క తుది శ్వాసగా విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గుండాల కాల్పులో ప్రాణాలు విడిచాడు. అదే సందర్భంగా ఈరోజు మేము దొడ్డి కుమరయ్య జయంతిని జరుపుకోవడం జరిగింది.